మన భారతదేశంలో మేము భారతీయులం అంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితికి మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ వచ్చేసాయి. రీసెంట్గా త్రిపురకు చెందిన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థి ఏంజిల్ చిక్మా అనే ఒక వ్యక్తిని నువ్వు చైనీసు, నువ్వు నేపాలీ అంటూ హేళనగా మాట్లాడడంతో అతను తిరిగి మాట్లాడడంతో అతన్ని అత్యంత దారుణంగా కొట్టారు ఫ్రెండ్స్. కత్తులతో పొడి చేశారు. అతని అన్నని ఇద్దరిని గాయపరిచారు. 17 రోజులు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి చనిపోయాడు ఏంజిల్ చిక్మా. నిజంగా భారతదేశంలో ప్రజల్ని భారతీయులుగానే చూడటం లేదు అన్నదానికి ఇది ఒక నిదర్శనంగా మారింది. ఇది కొత్త ఏం కాదు ఫ్రెండ్స్. ఇంతకుముందు చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మన ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. మన భారతదేశంలోనే నార్త్ ఈస్ట్ స్టేట్ ప్రజలు ఇలా ఉంటారని చూపించుకోవాల్సిన పరిస్థితికి మనం దిగజారిపోయాం. ఎక్కడో హిందువు జరిగిన దాడికి మనం ఎంతగానో స్పందించాం, ఎంతగానో ఖండించాం. అదే మన భారతదేశంలో భారతీయుడిపై జరుగుతున్న దాడి గురించి మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ మీడియా వాళ్ళు ఎందుకు దీనిపైన చర్చ పెట్టలేకపోతున్నారు అన్నది ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాలి ఫ్రెండ్స్. నిజంగా మన భారతీయులకు ఒక రకంగా ఎదుటి వాళ్ళని హేట్ చేయడమే పరిపాటిగా మారిపోయిందా అన్నది ఈ సంఘటన వల్ల మరోసారి బయటకు వచ్చింది అన్నట్టుగా అర్థమవుతుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ సంఘటన గురించి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.